Hey guys, welcome back to my channel Praveena's Fusion. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో వీకెండ్ స్పెషల్ డ్రై రొయ్య పొట్టి పొడి అన్నమాట. రొయ్య పొట్టి పొడి అనొచ్చు, రొయ్యల పొడి అనొచ్చు, రొయ్య పొట్టు కారం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మన విలేజ్ స్టైల్ పాతకాలం వంట చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాము. సో ఇప్పటి వరకు మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ముందుగా కావలసిన పదార్థాలు: 1 టీ స్పూన్ జీలకర్ర, జీరా, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, ఒక పెద్ద ఎల్లుల్లిపాయి, ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కల్లుప్పు అనమాట. ఇది ఎండి డ్రై పొట్టు అంటాం కదా, ఎండు రొయ్య పొట్టు. బాగా డ్రైగా చిన్నగా ఉండే రొయ్య పొట్టు అయితే మనకి పొడికి చాలా బాగుంటుందన్నమాట. మేక్ షూర్ చేసుకోండి. రొయ్య పొట్టు అనేది సముద్రం నుంచి వస్తుంది కదా, కొద్దిగా చెత్త, ఇసుక అవి ఉంటాయి. సో నీట్గా మనం నీళ్ళల్లో వేసేసుకుంటే ఆ చెత్త అంతా పైకి తేలిపోతుంది. వాటిని తీసేసి మళ్ళీ ఎండకి ఆరపెట్టేసుకుంటే పల్పల్లాడుతూ ఇలా రొయ్య పొట్టు విడివిడిగా బాగుంటుంది అనమాట. కొద్దిగా తేమ ఉంటే మాత్రం పొడి నిలువ ఉండదండి. సో చూసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఇందాక చూపించాను కదా ధనియాలు, జీలకర్ర, ఇలా నీట్గా ఒక చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసేసుకోండి. అలాగే వాటిని తీసి పక్కన ఉంచుకొని ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలు. నేను తీసుకునే రొయ్య పొట్టు క్వాంటిటీకి నాకు ఇవి సరిపోతాయి. రొయ్య పొడి నేను తీసుకునే రొయ్య పొట్టు క్వాంటిటీకి మీ స్పైస్ లెవెల్స్ని బట్టి మీ ఎండుమిరపకాయల కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎండుమిరపకాయలు ఎప్పుడు కూడా సిమ్లోనే వేయించుకోవాలండి. ఎందుకంటే చాలా తొందరగా మాడిపోతాయి. ఎండుమిరపకాయ మాడితే మాత్రం పొడైనా చట్నీ అయినా కొద్దిగా చేదొచ్చేస్తుంది. సో అందుకని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా తీసి పక్కన మిక్సీ జార్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఈ ఎండు రొయ్య పొట్టు ఉంది కదా, దాన్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే ఏమవుద్దంటే పొడి మనకి ముద్దగా రాకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట. సో ఇలా నీట్గా వేసుకొని ఇది కూడా కొద్దిగా జాగ్రత్తగా మీడియంకి సిమ్కి మధ్యలో ఫ్లేమ్ని పెట్టుకొని అలా తిప్పుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోండి. ఇందాక తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసి ధనియాలు, జీలకర్ర ఇలా మిక్సీకి వేసి పెట్టేసుకోండి. ఇలా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనం ఈ ఎండు రొయ్య పొట్టుని ఇలా చూసారా, ఈ ప్యాన్లో నేను చూపిస్తున్నట్టుగా అటు ఇటు తిప్పుకుంటూ కానీ మీరు ఫ్రై చేసుకుంటే మంచిగా కలర్ అనేది టర్న్ అవుతుంది. ఆ వైట్ కలర్ నుంచి కొద్దిగా బ్రౌనిష్ షేడ్కి వచ్చేస్తుంది. లైట్ మంచి అరోమా కూడా వస్తూ ఉంటుంది. మీకు తెలిసిపోద్ది అనమాట వేగింది. చూసారా కలర్ ఇలా మారిన తర్వాత ఇందాక మనం పొడి చేసుకొని ఉంచుకున్న ఎండు కారం పొడి ఉంది కదా, ఎండుమిర్చి కారపొడి, దాంట్లోకి ఇలా వేసేసుకోండి. కారం మీకు ఎక్కువ వద్ది అనిపిస్తే కారాన్ని ముందే కొద్దిగా తీసి పక్కన పెట్టుకొని ఎండు రొయ్య పొట్టు వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు తెల్లగడ్డ వేసేసుకొని దీన్ని కొద్దిగా పల్స్ మోడ్లో, మరీ మెత్తగా కాకుండా పల్స్ మోడ్లో తిప్పేసుకుంటే ఇలా మనకి రొయ్యల పొడి రెడీ అయిపోద్ది. చూసారు ఎంత పొడి పొడిగా, ఎంత కలర్ కూడా చూడండి ఎంత వైబ్రెంట్గా ఉందో. అసలు వేడి అన్నంలో ఒక 1/2 టీ స్పూన్ లేకపోతే 1 టీ స్పూన్ రొయ్య పొట్టు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి వంటలు ఇవన్నీ. ఈ మధ్య ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. మనం నెమ్మదిగా మనకు దొరికే ఇంగ్రీడియంట్స్తో చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. మనం ఇవన్నీ రుచి చూసి వచ్చిన వాళ్ళమే, మన పిల్లలకు కూడా రుచి చూపిస్తే బాగుంటుంది కదా. సో నచ్చిందా? మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మనకు అన్నీ దొరుకుతున్నాయి కదా, ఇలానే చాలా సింపుల్ కూడా కదా. ఇట్స్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ లైక్ 10 to 15 minutes కాబట్టి ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వేడి అన్నంలో 1 స్పూన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ చెప్తున్నాను, నా వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.